హలో అండి, వెల్కమ్ టు హంగర్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా దోసకాయ పచ్చడి ఇలా చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నేను 3 దోసకాయలను తీసుకొని పైనున్న పొట్టు మొత్తం పీల్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు దోసకాయ ఇలా కట్ చేసుకొని లోపలున్న గింజలను తీసేసుకోవాలి. గింజలు కూడా వేసుకోవచ్చు, కానీ అంత బాగుండదు. అందుకే నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ దోసకాయను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టి 2-3 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని 50 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఉద్దిపప్పును కూడా వేసుకొని దూరగా వేగనివ్వాలి. 2 ఒకేసారి వేస్తే ఉద్దిపప్పు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మాడిపోతాయి. అందుకే కొంచెం లేటుగా వేస్తున్నాను. దూరగా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు రుచికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం మిర్చి అనేది ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత మిర్చి వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దోసకాయ ముక్కలను వేసుకొని ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగిన తర్వాత ఇలా పొట్టు తీసేసిన 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇందులోనే వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. ఇక్కడ చింతపండు కూడా నేను మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఈ చట్నీకి ఎక్కువ పడదు. ఫ్లేవర్ కోసం ఒక చిన్న ముక్క సరిపోతుంది. మీరు పులుపు ఎక్కువ తింటారు అనుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత తీసుకోండి. సో ఇలా దోసకాయ ముక్కలు అనేవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు చల్లారిపోయాయి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దోసకాయ ముక్కలు మొత్తం అందులో వేసుకొని చల్లారి పెట్టుకున్న మిర్చి, వేయించిన శనగపప్పు, ఉద్దిపప్పును కూడా వేసుకొని నానబెట్టుకున్న చింతపండు వేసి రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు సేమ్ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకొని చట్నీ వేసి బాగా కలిపేయాలండి. అంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.